ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమిటి అంటే కీర్తన 20 అధ్యాయం 4 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ నెల ముగింపులోపు దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. మీరేదైతే కోరుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. మీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలపరచబడబోతూ ఉన్నది. ఒకవేళ మీకు ఉద్యోగం కావాలన్న కోరిక ఆలోచన ఉన్నట్లయితే అది ఈ నెలలోనే మీరు పొందుకోబోతున్నారు. అలాగనే దేవుడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైనప్పటికీ కూడా ఈ నెలలోనే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఈ నెలలో దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారం నీ ఆలోచన ప్రకారం ఎంతో కాలం నుండి వివాహం జరగని నీ జీవితంలో వివాహ సంబంధం ఏర్పాటు జరిగి అది ఓకే అయ్యి నీ కోరిక ప్రకారంగా నువ్వు కోరుకున్న వ్యక్తితో నువ్వు కోరుకున్న జీవితాన్ని దేవుడు నీకు ఈ నెలలోనే అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక, నీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఖచ్చితంగా నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియోను చూస్తున్న అనేక మంది జీవితాల్లో చాలామంది నమ్ముతున్నారు. మీరు నమ్ముకున్న ప్రకారంగానే ఈ నెలలోనే ఆ కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కార్తిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియోని మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనగా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కార్యం, ఒక కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక, ఆ ఆలోచన ఈ నెలలోనే దేవుడు సఫలపరిచి ఈ నెలలోనే దేవుడు దాని ప్రకారం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సో కార్తిక్ అనే వ్యక్తి ఈ యొక్క వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేసి రాయండి. అలాగే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగనే దేవుడు ఎలాగా నీ పట్ల కార్యం చేయబోతున్నాడు ఈ నెలలో, నీ కోరికలు వేటిని దేవుడు సిద్ధింపచేసి సఫలపరచబోతున్నాడో ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 107 అధ్యాయం 9 ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చెబుతున్నాడు. ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరచబోతున్నాడు. ఆకలిగొనిన నీ ప్రాణమును దేవుడు మేలుతో నింపబోతున్నాడు. ఈ రోజున ఆశ కలిగిన నీ ప్రాణం, ఆకలిగొనిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ నీలో ఉన్నది. దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అలాగనే సంతానం కలిగి ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలనే ఆశ, కోరిక నీలో ఉన్నది. అది దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాగ్దానంలో రాయబడింది కీర్తన 107:30 వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారముగా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరిక ప్రకారంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు గాక. కాబట్టి ఈ రోజున దేని గురించి నువ్వు ఆశపడుతున్నావో, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో దేవుడు ఆ కార్యాన్ని నీ పట్ల ఈ నెలలోనే జరిగించబోతూ ఉన్నాడు. ఆ కార్యం నీ పట్ల జరిగించును గాక. మరి ఎంతో కాలం నుండి దేవుడు ఏం చూస్తాడు అంటే ఒక బిడ్డగా నిన్ను చూస్తాడు. ఈ రోజున ఒక తండ్రిగా, తల్లిగా మీరు మీ కొడుకో మీ కుమార్తె మీ దగ్గరకు వచ్చి నాన్న పలానా కారు కావాలి, నాన్న నాకు ఇంత అమౌంట్ కావాలి, నాన్న పలానా ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు, పలానా డ్రెస్సు కావాలి, పలానా ఆహారం కావాలని మీరు అడిగితే మీ బిడ్డలకు మీరు ఎలాగైతే ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు ఎలాగైతే ఇస్తారో అదే విధానంగా దేవుడు కూడా మీకు ఏం కావాలో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాయిస్ మీదే. ఏ ప్లేస్ కావాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలన్నా దేవుడు ఆ ప్లేస్కి నిన్ను తీసుకొని వెళ్తాడు.
పలానా జాబ్ కావాలన్నా దేవుడు ఆ జాబ్ నీకు ఇస్తాడు. పలానా వ్యక్తితో నీ యొక్క జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళాలన్నా పలానా వ్యక్తితో నీ జీవిత ప్రయాణం ముందుకు వెళ్తుంది. అలాగనే యెరూషలేముకి ఒకవేళ వెళ్ళాలని ఆశపడితే యెరూషలేముకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అలాగనే నువ్వు ఏదైతే ఆశ కలిగిన నీ ప్రాణం ఏదైతే ఆశ కలిగి ఉంటుందో, పలానా ఆహారం తినాలి అన్నా పలానా ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగనే దేవుని పట్ల నీకు ఎలాంటి ఆశ అయితే ఉందో ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు నీకు పట్ల తృప్తిపరుస్తాడు. అయితే నీలో ఆశ ఉండాలి, అలాగే నీలో ఆకలి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకోవాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా నీకు ఏం కావాలో దేవుని యొద్దకు వెళ్ళి ఖచ్చితంగా అడుగు. ప్రభా, పలానా ఇల్లు కావాలి, నాకు దయచేయమని అడుగు. అలాగనే పలానాది నాకు ఇష్టమైంది ప్రభా, నాకు అనుగ్రహించు అని అడుగు. లేకపోతే పలానాది నాకు కావాలి ప్రభా అని దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు దాకా నెగిటివ్గా ఆలోచన చేసావు, నెగిటివ్ ఆలోచన నీ హృదయంలో నుండి తొలగించు. ఇప్పటి నుండి పాజిటివ్గా థింక్ చేయడం ప్రారంభించు. ఎందుకనగా నీ ఆలోచన మీద దేవుడు దృష్టి నిలిపి ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని తలంచకుండా శ్రేష్టమైన వాటిని తలంచుకుంటూ ఉండు. ఖచ్చితంగా మంచి ఉద్యోగం పొందుకున్నట్లుగా ఆలోచన చేయి, మంచి వ్యక్తితో వివాహం జరిగినట్లుగా ఆలోచన చేయి, మంచి బిడ్డ కలిగినట్లుగా ఆలోచన చేయి, నీ అప్పులన్నీ పోయినట్లుగా ఆలోచన చేయి. అలాగా జరగాలని కోరుకో. అలాగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఈ పలానా మార్కులు రావాలని కోరుకో, అన్ని మార్కులతో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నీ జీవితం ఇలా ఉండాలని కోరుకో, ఆశించు. నువ్వు ఆశించిన ప్రకారంగా నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందుకనే దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అనగా, నువ్వు కోరుకున్న కోరిక ప్రకారంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకనగా కీర్తన 106:14 వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఎందుకనగా నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవుడు దానిని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే ఈ రోజున నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఒక మంచి బిడ్డను దయచేయమని కోరుకో. ప్రభా, నాకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుకో. ప్రభా, ఈ అప్పులు తొలగించమని కోరుకో. ప్రభా, నాకు స్వస్థత దయచేయమని కోరుకో. ప్రభా, పలానా ల్యాండ్ కావాలి, అది కొనాలనుకుంటున్నాను, దాన్ని నాకు దయచేయమని కోరుకో. పలానా ఇల్లు కావాలి, కట్టాలనుకుంటున్నాను, కట్టించమని కోరుకో. పలానా లోన్ కావాలి, అది శాంక్షన్ అవ్వాలని కోరుకో. నీ చిత్తమైతే పలానా వ్యక్తితో వివాహం జరిగించమని కోరుకో. ఈ నెల అయిపోయే లోపే ఈ కార్యాలు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియో చూస్తున్న 1000 మంది జీవితంలో ఖచ్చితంగా మీరు కోరుకున్నది, మీరు ఏ మంత్లో అయితే చూస్తున్నారో ఆ మంత్ ఎండింగ్ కల్లా జరగబోతా ఉన్నది. దేవుని పట్ల కార్యం జరిగించినట్లయితే కామెంట్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో, ఫోన్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నీ బిడ్డల పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించి ఆశీర్వదించి, కోరుకున్నది, ఇష్టపడింది, ఆశపడింది దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి, నేను కోరినది దేవుడు నాకు ఇస్తున్నాడని. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ.